హాయ్ దోస్తులు ఎలా ఉన్నారు? నర్సింగ్ ప్రొఫెషన్లో డిఫరెంట్ లెవెల్స్లో కోర్సెస్ ఉంటాయి. మనందరికీ తెలుసు. ఏఎన్ఎం అని, జిఎన్ఎం అని, బిఎస్సి నర్సింగ్, పోస్ట్ బిఎస్సి, ఎంఎస్సి బిఏ, రైట్? సో ఇవి డిప్లొమా లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే గ్రాడ్యుయేషన్ పిహెచ్డి లెవెల్ వరకు ఉంటాయి నర్సింగ్లో కోర్సెస్. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే ఈ అకాడమిక్ కోర్స్ దేనికి సంబంధించిందంటే ఎంఎస్సి నర్సింగ్ అడ్మిషన్స్ 2025లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాము. ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకునే వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే కొత్త రూల్స్ వచ్చినాయి. ఎంఎస్సి నర్సింగ్ అడ్మిషన్ ప్రాసెస్లో కొత్త రూల్స్ వచ్చినాయి. ఈ కొత్త రూల్స్కి ఒక కొత్త జీవో కూడా వచ్చింది. ఎంఎస్సి నర్సింగ్ అడ్మిషన్స్కి 2024లో ఒక జీవో వచ్చింది. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా అసలు ఎంఎస్సి నర్సింగ్ చేయాలా వద్దా, ఎంఎస్సి నర్సింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళు మస్తు మంది ఫోన్ చేసారు. రైట్ సార్, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను బీఎస్సీ నర్సింగ్ చేసిన, పోస్ట్ బీఎస్సీ చేసిన, జిఎన్ఎం చేసిన, నేను ఎంఎస్సి చేయొచ్చా, చేయాలంటే ఏం చేయాలి, దాంట్లో గవర్నమెంట్ రూల్స్ ఏముంటాయి, దాన్ని ఏమని పిలుస్తాం, అసలు ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అంటే ఏంది, ఎవరికి ఎలిజిబుల్ ఉంటుంది, అదొకటి. ఇన్ సర్వీస్ కాకుండా మిగతా వాళ్ళకి బీఎస్సీ నర్సింగ్ చేసిన, పోస్ట్ బీఎస్సీ చేసిన, నేను ఎంఎస్సీ నర్సింగ్ చేయాలా వద్దా, చేయాలంటే ఏంటి ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉంటాయి. సో దీంట్లో ఉండే రైట్ లోపల లాజిక్స్ ఏంటి, అసలు బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ అనేది డిఫరెంట్ ఏంటి, నేను బీఎస్సీ నర్సింగ్తో ఆగిపోతే ఎంఎస్సీ నర్సింగ్ చేయకపోతే ఏమవుతుంది, చాలా మందికి ఇట్లాంటి డౌట్స్ మస్తు ఉంటాయి. ఈరోజు ఈ వీడియోలో అప్ టు డేట్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకునే మీ దోస్తులకు కూడా పనికొస్తుంది, ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకునే మీ పిల్లలకు పనికొస్తుంది, ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి కంప్లీట్ వీడియోతో కూడిన ఈ వీడియోని, కంప్లీట్ డీటెయిల్స్తో కూడిన ఈ వీడియోని మీ ముందు గుంచుతున్నా. అయితే అసలు కొత్త రూల్స్ ఏమొచ్చినాయి ఈసారి 2025లో ఎంఎస్సి నర్సింగ్ అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏముందనే విషయాన్ని ధనాదన్ లేట్ చేయకుండా వెళ్ళిపోతా నేను. సో మీరు చేయాల్సిందల్లా మీకు తెలుసు కదా, రైట్? కుదిరితే యూట్యూబ్కి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ కుదిరితే కొట్టేయండి. సో కొత్త జియో ఏమొచ్చింది, దాని కథ ఏందనేది కంప్లీట్గా చెప్పేస్తా. అసలు ఎంఎస్సి నర్సింగ్ అడ్మిషన్ తీసుకోవాలా వద్దా అనేది కూడా చెప్పేస్తా. దానికంటే ముందు దోస్ ఇక మన గురించి మీకు తెలుసు. కంప్లీట్గా కనుక మనం చూసుకున్నట్టయితే మన దగ్గర నిద్య అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్, మీ అందరికీ తెలుసు. రైట్, దాంట్లో మనందరం కూడా ట్రైన్ అయ్యాము. కానీ మెడికోటిక్ అని ఇంకో ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన. ఈ మెడికోటిక్ అనే ప్లాట్ఫామ్ స్పెషల్గా ఎవరికంటే జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్, పోస్ట్ బిఎస్సి చదివే పిల్లలకి. చదువు అయిపోయిన తర్వాత నిద్య చదవాలనుకుంటే మెడికోటిక్ గుర్తుపెట్టుకో. ఇది నర్సింగ్ వాళ్ళకే కాదు, ఎంఎల్టీ చదవాలనుకునే వాళ్ళకి, చదువుతున్న పిల్లలకి, ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్న పిల్లలకి, పారామెడికల్ కోర్సెస్ చదువుతున్న పిల్లలకి, మెడికల్ ఎంట్రన్స్ రాసే పిల్లలకి, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్స్ కి సంబంధించిన పిల్లలందరికీ అయితే అకాడమిక్ కోర్సెస్ అంటారు వీటిని. ఈ అకాడమిక్ కోర్సెస్ కోసం తీసుకొచ్చిందే మెడికోటిక్ యాప్. సో మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే అకాడమిక్ కోర్సెస్ అంటే స్టిల్ ఇంకా చదువుతున్నారో మెడికల్ కోర్సెస్, వాళ్ళందరి కోసం తీసుకొచ్చిన యాప్నే మెడికోటిక్. దాంట్లో అకాడమిక్ కోర్సెస్ కూడా ఉన్నాయి, అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఈ పొద్దు మనం మాట్లాడుకునే విషయం ఏంటి సార్ అంటే ఎంఎస్సి నర్సింగ్ కి సంబంధించిన అడ్మిషన్. ఎంఎస్సి నర్సింగ్ సంబంధించిన అడ్మిషన్ మరి తెలంగాణలో ఎవరు చేస్తారు? ఎంఎస్సి నర్సింగ్ కి సంబంధించిన అడ్మిషన్స్ తెలంగాణలో ఎవరు చేస్తారు సార్ అంటే తెలంగాణలో కాళోజీ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది కాళోజీ యూనివర్సిటీ వరంగల్లో ఉంది. కాళోజీ యూనివర్సిటీ వరంగల్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. రైట్, ఇది ఎక్కడుంది సార్ అంటే వరంగల్లో ఉంది. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి మీరు. రైట్ రైట్ కేఎన్ రైట్ ఆర్యుహెచ్ఎస్ అనే యూనివర్సిటీ మాత్రమే మెడికల్ కి సంబంధించిన అడ్మిషన్స్ చేస్తుంది. ఏ మెడికల్ అంటే బిఎస్సి నర్సింగ్ దగ్గర నుంచి, మళ్ళీ జిఎన్ఎం కి సంబంధం లేదు, జిఎన్ఎం కి యూనివర్సిటీకి సంబంధం లేదు. జిఎన్ఎం ని డిఎంఈ చేస్తుంది. పోస్ట్ బిఎస్సి, బిఎస్సి, ఎంఎస్సి నర్సింగ్ కి మాత్రమే కాళోజీ యూనివర్సిటీ చూసుకుంటుంది. మరి ఎంఎస్సి నర్సింగ్ కి సంబంధించి ఈ సంవత్సరం అడ్మిషన్స్ కి మరి ఏంటేంటి చెప్పబోతున్నారు వాళ్ళు అంటే ఇక్కడ క్లియర్ గా కనుక అప్లికేషన్స్ ని ఆన్లైన్ పద్ధతిలో తీసుకుంటున్నారు. సో ఆన్లైన్ పద్ధతిలో అప్లికేషన్ ఫామ్ అనేది 24-25 అకాడమిక్ ఇయర్ కి అయితే రిలీజ్ అయింది.
ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పటి నుంచి మనకు అందుబాటులో ఉంటుంది, ఏ వెబ్సైట్ అంటే వెబ్సైట్ లింక్ ఇక్కడ ఇచ్చారు మీకు, నేను డిస్క్రిప్షన్ లో కూడా వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ కి సంబంధించి. మరి దాంతో పాటు ఇక్కడ మనం క్లియర్ గా ఇంకా ఇంకోటి చూసినట్టయితే ఇక్కడ మనకి ఆ వెబ్సైట్ లింక్ అనేది ఎలా ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎప్పటి నుంచి లింక్ ఓపెన్ అవుతుందంటే రైట్ 19th February 2025, 19th February 2025 నుంచి ఓపెన్ అవుతుంది మనకి. రైట్ 8 o'clock నుంచి ఓపెన్ అయ్యి మనకి 25th February వరకు ఉంటుంది. డేట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకునే వాళ్ళు 19th February నుంచి 25th February వరకు అయితే రైట్ అప్లికేషన్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. కానీ దోస్త్ నన్ను అడిగితే లాస్ట్ లో చెప్తా ఒక భయంకరమైన నిజం ఏంటంటే ఎంఎస్సి నర్సింగ్ సంబంధించి లాస్ట్ లో ఒకటి చెప్తా మీకు నేను. రైట్ సో ఇక్కడ అయితే డేట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఏంటంటే 19th February 2025 నుంచి 25th February రైట్ 2025 వరకు ఆన్లైన్ లో ఎంఎస్సి నర్సింగ్ అప్లికేషన్స్ అనే అవైలబుల్ లో ఉంటాయి. సో మీ దోస్తులకి మీకు కావాలనుకున్నప్పుడు ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఈ డేట్స్ అయితే మాత్రం రైట్. మరి ఇంకా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే యూనివర్సిటీ వెబ్సైట్ ని విజిట్ చేయమంటున్నాడు. ఏం అవసరం లేదు, ఫుల్ డీటెయిల్స్ నేనే చెప్తా, ఎక్కడ విజిట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ ఎలిజిబిలిటీ ఎవరికి సార్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక దీని నుంచి తగులుకుంటాయి ఇక చూడిగా. రైట్ దీంట్లో ఎలిజిబిలిటీ ఎవరికి సార్ అంటే ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీయే, కానీ సీట్లు మాత్రం పంపకాలు మాత్రం వేరుగా ఉంటాయి. ఎట్లుంటాయి సార్ అంటే ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రైట్ సీట్లు ఎన్ మార్కింగ్ కన్వీనర్ కోటా మొత్తం కూడా లోకల్ క్యాండిడేట్ తోనే ఫిల్అప్ చేయాలి. మేనేజ్మెంట్ కోటా మాత్రమే అదర్ స్టేట్ వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు. కానీ కన్వీనర్ కోటా ఫ్రీ కోటా సీట్లు మొత్తం కూడా లోకల్ క్యాండిడేట్ కే ఫిల్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక లోకల్ క్యాండిడేట్ అంటే ప్రస్తుతానికి అయితే తెలంగాణలో 4 సంవత్సరాలు 4 years తెలంగాణలో 4 years కి తగ్గకుండా ఎనీ 4 years కి తగ్గకుండా ఏ చదివినా కానీ రైట్ అతని యొక్క డిగ్రీ వరకు ఎనీ 4 years తెలంగాణలో చదివితే చాలు. అంటే 1 to 10th వరకైనా కావచ్చు, ఇంటర్ నుంచి బిఎస్సి మధ్యలో ఎప్పుడైనా ఎనీ 4 years నువ్వు తెలంగాణలో చదివితే నీ ఎంఎస్సి నర్సింగ్ అప్లికేషన్ అనేది లోకల్ కింద కన్సిడర్ అవుతుంది. ఎనీ 4 years గుర్తుపెట్టుకో, ఇక నాట్ లెస్ దాన్ 4 years పీరియడ్ అనమాట. సో దాన్ని మనం లోకల్ క్యాండిడేట్ అని పిలుస్తాం ఇక్కడ అడ్మిషన్ విషయంలో. రైట్ అది కాకుండా ఇంకేంది సార్, ఎవరు ఎలిజిబుల్ సార్ దీనికంటే ఎంఎస్సి నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరంటే దోస్త్ ఓన్లీ 4 year బిఎస్సి నర్సింగ్ 4YDC అంటారు. 4 year బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు, లేదంటే జిఎన్ఎం తర్వాత పోస్ట్ బిఎస్సి చేసిన వాళ్ళు, జిఎన్ఎం చేసి పోస్ట్ బిఎస్సి చేసిన వాళ్ళు, ఆ తర్వాత లేదు ఇంటర్మీడియట్ తర్వాత 4YDC అంటారు. 4 years బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎంఎస్సి నర్సింగ్ రైట్ అప్లికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు, ఎంఎస్సి నర్సింగ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళ మార్క్స్ అనేవి అట్లీస్ట్ 55% ఉండాలి. అదే కనుక ఎస్సీ ఎస్టీ బీసీలకైతే ఇంకో 5% తగ్గిస్తారు. అంటే 50% ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది కాకుండా ఇంకేముంది దోస్త్, ఇంకా ఏ విషయాలు అడుగుతున్నారు దోస్త్. సో ఇది కనుక క్లియర్ గా చెక్ చేస్తే మనము ఇంకా అదర్ విషయాలు కనుక మనం చెక్ చేస్తే ఇక్కడ ఫర్ సర్వీస్ కోటా సీట్స్ అనేవి గవర్నమెంట్ కాలేజ్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఉంటాయి. దానికి సంబంధించి నేను చెప్తా, నేను కంప్లీట్ డీటెయిల్ చెప్తా. సర్వీస్ కోటా సీట్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ కాలేజ్ క్యాండిడేట్స్ కి మాత్రమే సర్వీస్ కోటా సీట్స్ ఎన్ని ఉంటాయి అనేది కూడా నేను డీటెయిల్స్ గా చెప్తా. అది కాకుండా ఇక్కడ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఒకవేళ ఇక్కడ 2 రకాల కోటాలు ఉంటాయి. ఒకటేమో సర్వీస్ కోటా, ఇది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళని సర్వీస్ కోటా కింద లెక్క కడతారు. గవర్నమెంట్ జాబ్ చేయట్లే, ప్రైవేట్ జాబ్ చేస్తున్నావు నువ్వు రైట్, అప్పుడు నిన్ను తీసుకెళ్లేసి నాన్ సర్వీస్ కోటా కింద క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోదు, క్లియర్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న రైట్ సో కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము రైట్, ఇది పాతదే బట్ కొత్తగా చెప్తున్నా వాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ దిస్ అంటే అతను రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. ఎవరైతే ఇన్ సర్వీస్ లో ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా వినాలి. అతను రెగ్యులర్ రైట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. అట్లీస్ట్ 5 సంవత్సరాలు తగ్గకుండా అతని సర్వీస్ ఉండాలి. గవర్నమెంట్ ఎంప్లాయీగా 5 సంవత్సరాల సర్వీస్ తగ్గకుండా అతని యొక్క సర్వీస్ అనేది ఉండాలి. అతని సర్వీస్ సర్టిఫికేట్ ని మనము ఎక్కడి నుంచి తీసుకురావాలంటే అతను రైట్ ఇక్కడ ఉన్న రైట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, డిఎంఈ, వైద్య విధాన పరిషత్, ఈ డిపార్ట్మెంట్స్ నుంచి అతను రైట్ గవర్నమెంట్ నర్సింగ్ ఆఫీసర్ 5 years సర్వీస్ నేను కంప్లీట్ చేసుకున్నా అని సర్టిఫికేట్ తీసుకొస్తేనే అతనికి ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవడానికి ఇన్ సర్వీస్ లో పర్మిషన్ ఉంటుంది. మరి అలా లేనప్పుడు ఏం చేయాలి సార్ అంటే వాళ్ళకి పర్మిషన్ అఫీషియల్ గా అయితే పర్మిషన్ ఉండదు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకో రైట్
ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, రైట్. ఏంటి ఆ విషయం అంటే 2 రకాలుగా 5 years సర్వీస్ కంప్లీట్ అయి ఉండాలి, లేదు కొంతమంది చివరిగా ఇంకో 5 years సర్వీస్ ఉంది అనంగా కూడా ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకుంటారు. కానీ అదే చెప్తున్నా, రిటైర్మెంట్కి ముందు నేను ఎంఎస్సి నర్సింగ్ చేస్తా ఇన్ సర్వీస్లా అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు దోస్త్. రిటైర్మెంట్కి ఇంకా 5 సంవత్సరాల టైం ఉందనుకున్నప్పుడు ఇక్కడ ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎందుకు సార్ అంటే తర్వాత నేను దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను లోపల డెప్త్గా. సో ఈ రెండైతే గుర్తుపెట్టుకో, నీకు అటు 5 సంవత్సరాలు ఇటు 5 సంవత్సరాలు అయితే గ్యాప్ ఉండాలి ఇన్ సర్వీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రైట్, ఎంఎస్సి నర్సింగ్ ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే. మరి అది కాకుండా ఇంకేముంది దోస్త్, ఇంకేముంది అనేది చెప్తా. నాన్ రైట్ సర్వీస్ కోటా కింద, రైట్, దాంట్లో 1 year గుర్తుపెట్టుకో దోస్త్. అంటే ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లలో గవర్నమెంట్ ఎంప్లాయీ కాకుండా, రైట్, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఎంఎస్సి నర్సింగ్ చేయాలి అనుకుంటే 1 year గ్యాప్ ఉండాలి, లేదా క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year మాత్రం. అంటే బిఎస్సి నర్సింగ్ ఈ సంవత్సరం అయిపోతే 1 year గ్యాప్ తర్వాత అతను ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే తప్ప బిఎస్సి నర్సింగ్ అయిపోగానే ఎమ్మటే ఎంఎస్సి నర్సింగ్లో అడ్మిషన్ ఉండదు. ఈ విషయం గుర్తుపెట్టుకో నువ్వు, రైట్. బిఎస్సి అయిపోయిన ఎమ్మటే వేరేది ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. ఇది డిగ్రీ చేస్తే ఎమ్మటే ఎంఎస్సికి వెళ్ళిపోతాడు. మనకంత సినిమా లేదు దోస్త్, రైట్. నువ్వు బిఎస్సి నర్సింగ్ అయిపోగానే ఎమ్మటే ఎంఎస్సి నర్సింగ్ పోలేవు. మధ్యలో 1 year నీకు, రైట్, గ్యాప్ పీరియడ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్లినికల్ ఎక్స్పీరియన్స్. సో అదే అడుగుతున్నాడు నాన్ సర్వీస్ వాళ్ళకి. అదే సర్వీస్ వాళ్ళకైతే 5 years. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకో. మరి ఇక్కడ ఇతను చెప్పే, రైట్, లెక్క ఏంటంటే జియోలో ఒక లెక్కనే ఇచ్చాడు, కానీ ఇతను మాత్రం సెలక్షన్ ఎట్లుంటుంది అంటే ఇట్లా ఇస్తున్నాడు. ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారు సార్ అంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ, రైట్, అగ్రిగేటెడ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్ పోస్ట్ బిఎస్సి నర్సింగ్ లో అతనికి వచ్చిన మార్కులని తీసుకొని దాన్ని బట్టేసి మెరిట్ అనేది ఉంటుంది. అతనికి మంచి పర్సంటేజ్ ఉందనుకో టాప్ మెరిట్ లో ఉంటాడు ఎంఎస్సి నర్సింగ్ సీట్ రావడానికి. మంచి పర్సంటేజ్ లేదు బిఎస్సిలో, పోస్ట్ బిఎస్సిలో, వెనకాల ఉంటాడు, రైట్. సీట్ వస్తే వస్తుంది, లేదంటే రాదు. సో మొత్తం కిస్మత్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, రిటర్న్ టెస్ట్ ఏం లేదు. ఇక రిటర్న్ టెస్ట్ లేకుండా అతని యొక్క అకాడమిక్ మార్క్స్లను బట్టి, అంటే బిఎస్సి నర్సింగ్, పోస్ట్ బిఎస్సిలో వచ్చే మార్క్స్ని బట్టి ఇక్కడ వాళ్ళ సెలక్షన్ అనేది ఉంటుంది. ఆ విషయం అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది కాకుండా నీకు ఇంకొక విషయం చెప్తా. ఇంకో విషయం ఏం సార్ అంటే, రైట్, ఇన్ కేస్ ఆఫ్ ఈక్వల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటారు, అది పెద్దగా ఏం లేదు, రైట్. ఇది కాకుండా ఇక్కడ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద మనకి ఏంటంటే, రైట్, రిజిస్ట్రేషన్ ఫీజ్ కింద రైట్ 5,000 ఏమో ఎస్పెషల్లీ ఓసీ బీసీలకి, 4,000 ఏమో ఎస్సీ ఎస్టీలకి బ్యాంక్ చలానా రూపంలో కట్టాలి. అది రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ ఫీజు అంటారు దాన్ని. అదైతే నువ్వు గుర్తుపెట్టుకో, రైట్. అది కాకుండా ఇంకా మనం క్లియర్గా అనుకున్నప్పుడు, రైట్, దాని రీఫండ్ రాదు, ఒక్కసారి కట్టేసినామంటే అది కూడా గుర్తుపెట్టుకో నువ్వు, రైట్. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఏందమ్మా అంటే దీనికి సంబంధించి, అంటే ఎంఎస్సి నర్సింగ్ సంబంధించిన ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని కూడా ఐఎన్సి ప్రిపేర్ చేస్తుంది. ఆ విషయం అయితే నువ్వు గుర్తుపెట్టుకో. అది కాకుండా ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే, అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో మ్యాండేటరీ అనుకున్న దగ్గర ప్రతి దగ్గర నువ్వు ఫిలప్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను నేను, రైట్. అది ఫిలప్ చేయకపోతే, సరిగా ఫిలప్ చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. కాకపోతే ఫిలప్ చేయడానికి ముందు నువ్వు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెల్ఫ్ అటెస్టేషన్తో, ఆధార్ కార్డ్ సిగ్నేచర్, రైట్. సో ఆ తర్వాత ఎస్ఎస్సి మెమో, అండ్ దాంతోపాటు మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ లిస్ట్, స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్, జిఎన్ఎం అయితే జిఎన్ఎం, రైట్. ఆ తర్వాత పోస్ట్ బిఎస్సి అయితే పోస్ట్ బిఎస్సి, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. దాంతోపాటు క్యాండిడేట్కి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే. ట్యూషన్ ఫీజు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎంత అనేది, ఘోరంగా ఉంటుంది. దాని కథ ఏందనేది నేను చెప్తాను మీకు నేను, రైట్. దాంతోపాటు 1 set ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ని కూడా, రైట్, మనము సర్టిఫికేట్స్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఇందాకనే చెప్పిన మీకు నేను, మెరిట్ లిస్ట్ ఎట్లా చేయాలి అంటే, రైట్, దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది మన అకాడమిక్ మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. అది కూడా మనకి, రైట్, కాలేజీ యూనివర్సిటీ వెబ్సైట్లో మనకు ఆ మెరిట్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. తర్వాత టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పమని చెప్తున్నాడు. ఇది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్. అయితే దోస్తిగా ఇది వినిగా, ఇది ఏంటంటే ఎంఎస్సి నర్సింగ్ కోర్సుకి కొత్త జీవో వచ్చింది తెలంగాణలో. ఎంఎస్సి నర్సింగ్ కోసం కొత్త జీవో వచ్చింది, కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చింది. ఇక కుల్లగా చెప్పాలంటే, రైట్, సో బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ వీళ్ళు ఇచ్చిన జీవోల. అసలు ఎంఎస్సి నర్సింగ్ కోర్స్కి ఫ్యూచరే లేదు. అది చేసుకుంటే నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావట్లేదు ప్రజెంట్ అయితే, నిజంగా చెప్తున్నా నేను.
కుల్లా చెప్తున్నా నేను. ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవాలా వద్దా సార్ అనేసి మస్తు మంది ఫోన్లు చేస్తున్నారు. రైట్, దేనికి ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవాలి, దేనికి అక్కడ అవుతుంది, దానికి ఇంత బిల్డప్ అవసరమా? ఇక నేను చెప్తున్నా చూడు, ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎన్ని ఇచ్చారు అనేది గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ఉందో లేదో, ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు. దీని మీద ఫ్యూచర్ ఏముందో కూడా తెలియదు. దీంతో గవర్నమెంట్ నోటిఫికేషన్ ఏదో ఉందా అంటే ఎంఎస్సి నర్సింగ్ మీద ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క జాబ్ కూడా లేదు. ఎందుకు చేసుకోవాలి ఎంఎస్సి నర్సింగ్? ఏదో ఎంఎస్సి నర్సింగ్ చేసినా అంటే చేసిన రైట్ అని చెప్పుకోవడానికే తప్ప ఇక దేనికి లేదు. దానికోసం ఎన్ని తంటాలు పడాలి, జీవోలో ఎన్ని రైట్ కిరికిరులు పెట్టిండు, ఎన్ని ఆటంకాలు పెట్టిండు. అసలు నువ్వు ఈ జీవోని చదివినవు, జీవోలో ఉండే హైలైట్ పాయింట్లు విన్నావు అంటే పరేషాన్ అవుతావు. అది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది ఇది రైట్. దీనికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా చూడండి ఇక రైట్. సో ఈ జియో అనేది రైట్ 10th month 2024లో ఈ జియో రిలీజ్ అయింది. జియో ఎంఎస్ నెంబర్ ఏమో 150. ఇది ఎంఎస్సి నర్సింగ్ కోర్స్ కి సంబంధించిన రూల్స్ కి సంబంధించిన జియో. ఈ జియో అనేది అసలు ఏం చెప్తుంది, ఎంఎస్సి నర్సింగ్ చేయాలి అంటే రైట్ ఏమేం కావాలని చెప్తుంది రైట్. జియోలో ఒక లెక్కన ఉంటుంది, నోటిఫికేషన్ ఇంకో లెక్కన వేస్తారు మనోళ్ళు. అది మనోళ్ళ స్పెషాలిటీ, అది పక్కన పెట్టండి ఇక్కడ రైట్. కాలేజ్ యూనివర్సిటీ ఇచ్చిన ఎంఎస్సి నర్సింగ్ జియోలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా రైట్. మొత్తము వినేంత ఓపిక మీకు లేదు, చెప్పేంత ఓపిక నాకు లేదు, కానీ ఇంపార్టెంట్ ఏంటి అనేది ఫటాఫట్ చెప్తా, గుర్తుపెట్టుకోరి. ఎంఎస్సి నర్సింగ్ చేయాలంటే కొత్త రూల్స్ ఏమొచ్చినాయి, ఇది మీ పిల్లలకు అక్కర వస్తుంది, లేదంటే మీరు చేయాలంటే మీకు అక్కర వస్తుంది, మీ దోస్తులకు అక్కర వస్తుంది. చివరగా రైట్ నేనేం చెప్తున్నా అంటే దీనంత చెత్త ఇంకోటి లేదు అని చెప్తాను నేను. ఎందుకండి తర్వాత చెప్తాను నేను. ఈ రూల్స్ అని విన్న తర్వాత మీరు కూడా అదే చెప్తారు. క్లియర్గా కనుక చూసినట్టయితే ఇక్కడ మొత్తానికైతే రైట్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇందాక నేను చెప్పినట్టే మొత్తం ఉంటుంది కథ అంతా. కాకపోతే ఇక్కడ క్లియర్గా చూసినప్పుడు ఎంఎస్సి నర్సింగ్ చేయాలనుకున్నప్పుడు బిఎస్సి లేదా పోస్ట్ బిఎస్సి కావాలని చెప్పేసి అన్నాడు, బాగానే ఉంది రైట్. అండ్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఏంటంటే 48 years. 48 years అనేది మాక్సిమం ఏజ్ లిమిట్ రైట్. సో మాక్సిమం అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అదే కనుక బీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే మాత్రం ఇక్కడ రైట్ 45 years రైట్. ఇక్కడ ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి 45 years. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం లిమిట్ 48 years వరకు ఇచ్చాడు. ఇక్కడ క్లియర్ గా చూసినప్పుడు ఇక్కడ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒకటి ఇస్తున్నాడు. ఏంటంటే ఇందాక మీకు చెప్పిన నేను రైట్. సో ఐఎన్సీ ప్రకారం అయితే కంపల్సరీ వాళ్ళు రైట్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అది కూడా 1 year గ్యాప్ పీరియడ్ ఉండాలి. నాన్ సర్వీసింగ్ వాళ్ళకి అయితే మాత్రం కంపల్సరీగా 5 years గ్యాప్ అయి ఉండాలి. అంటే తను సర్వీస్ లో జాయిన్ అయ్యి 5 years తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ ఈ ఎంఎస్సి నర్సింగ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మరి ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎలా అలాట్ చేస్తారనేది ఒక విషయం చెప్తా మీకు నేను. ఇక్కడ క్లియర్ గా కనుక మనం చూసినప్పుడు రైట్ 50% ఏమో ప్రైవేట్ కాలేజీలకి కన్వీనర్ కోటా ఉంటుంది, 50% ఏమో ప్రైవేట్ కాలేజీలకి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మరి గవర్నమెంట్ కాలేజీ సంగతి ఏంది సార్? గవర్నమెంట్ కాలేజీలో నేను రైట్ పుక్కడగా చదవాలి, పుణ్యానికి చదవాలి రైట్ అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ అది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉందనుకో, హైదరాబాద్ లాంటి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు దీంట్లో 40% సీట్లన్నీ కూడా ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారో వాళ్ళు 5 years సర్వీస్ తర్వాత ఎంఎస్సి నర్సింగ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళని 40% రిజర్వేషన్, అంటే 40% మొత్తం సీట్లలో 30 సీట్లు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ రైట్. దాంట్లో 12 సీట్లు ఇన్ సర్వీస్ క్యాండిడేట్ కి మాత్రమే అలాట్ చేస్తారు. అంటే ఇన్ సర్వీస్ క్యాండిడేట్ మాత్రమే ఆ 12 సీట్లకి ఎలిజిబుల్ గవర్నమెంట్ క్యాండిడేట్స్. సో అది జీవోలో ఇచ్చిన ఫస్ట్ పాయింట్, అది వెరీ ఇంపార్టెంట్ కింద గుర్తుపెట్టుకోండి. అది కాకుండా ఇక మిగతా వాళ్ళ రిజర్వేషన్ రైట్ కామన్ గా ఉంటది. అయితే ఇక్కడ ఇందాక నేను చెప్పినా కదా రైట్ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని ఎందుకు అన్నా సార్ అంటే గీడ ఒక కిరికిరి ఉంది. ఏం కిరికిరి అంటే నువ్వు ఎంఎస్సి నర్సింగ్ చేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఆగాలి. ఆగిన తర్వాత కూడా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నువ్వు ఎంఎస్సి నర్సింగ్ చేయదలుచుకుంటే ఎంఎస్సి నర్సింగ్ చేసే సమయంలో అడ్మిషన్ తీసుకునే సమయంలో 100 రూపాయల బాండ్ పేపర్ పైన నువ్వు అతనికి ఒక రైట్ ఎగ్జిక్యూటివ్ బాండ్ రాసి ఇవ్వాలి. ఏం రాసి ఇవ్వాలి సార్ అంటే నేను రైట్ సో ఈ ఎంఎస్సి నర్సింగ్ కోర్సుని చేసిన తర్వాత మినిమం 5 years మాత్రం గవర్నమెంట్ లోనే ఉంటా. అట్లా కాదు, నేను ఎంఎస్సి నర్సింగ్ అయిపోయింది నాది, నేను అబ్రాడ్కి జంప్ అవుతా, గవర్నమెంట్ జాబ్ వదిలేస్తా, నాకు ఎంఎస్సి నర్సింగ్ వచ్చింది ఇన్ సర్వీస్ అంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడే నేను ఎంఎస్సి నర్సింగ్ చేసిన, ఎంఎస్సి నర్సింగ్ అయిపోగానే నాకు అబ్రాడ్ ఆపర్చునిటీ వచ్చింది, నేను జంప్ అవుతా, వెళ్ళిపోతా, గవర్నమెంట్ జాబ్ వదిలేసి అనుకున్నప్పుడు చెల్లదు. అప్పుడు అట్లా పోవాలనుకున్నప్పుడు అంటే గవర్నమెంట్ సర్వీస్ని వదిలేయాలనుకున్నప్పుడు సచ్చినట్టు నువ్వు 10 లక్షల రూపాయలు 10
10 lakhs గవర్నమెంట్కి పే చేసి నువ్వు యాడికైనా వెళ్ళిపో. ఒకవేళ ఇన్ సర్వీస్లో కనుక నువ్వు ఎంఎస్సి నర్సింగ్ చేస్తే, ఇన్ సర్వీస్లో కనుక ఎంఎస్సి నర్సింగ్ చేస్తే 5 years కంటే తక్కువ సర్వీస్ లోపల నువ్వు గవర్నమెంట్ జాబ్ను వదిలేస్తా అనుకున్నా, నీ ఎంఎస్సి నర్సింగ్ అయిపోయి 5 years గవర్నమెంట్కి సర్వీస్ చేయకున్నా 10 లక్షలు కట్టాలి. అట్లని బాండ్ రాసుకుంటాడు. అట్లని బాండ్ రాసుకున్న తర్వాత మాత్రమే నిన్ను ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ కింద ఎంఎస్సి నర్సింగ్ చదివిపిస్తుంది గవర్నమెంట్. అది దాంట్లో ఉన్న రూల్. దాంట్లో ఉన్న రూల్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో నువ్వు. రైట్. ఇంకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నువ్వు 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తావు, నా ఎంఎస్సి నర్సింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు నేను గవర్నమెంట్లోనే ఉంటా, యాడికి పోనని. ఒకవేళ బై మిస్టేక్లో నువ్వు వెళ్ళిపోయినవే అనుకో 10 లక్షలు కట్టి పోవాలి. ఇదొక రూల్. మరి ప్రైవేట్ వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ ఏం లేవా సార్ అంటే, ఎందుకు లేవు ధరా, ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఉన్న రూల్స్ ఏంది సార్ అంటే, వాళ్ళకు కూడా బాండ్ పేపర్ రాసుకుంటారు. వాళ్ళకు కూడా బాండ్ పేపర్ రాసుకొని ఒకవేళ నువ్వు ఎంఎస్సి నర్సింగ్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత, ఆ రూల్ కూడా ఉంది ఇక్కడ, ఆ రూల్ కూడా ఉంది. రైట్. క్లియర్గా ఆ రూల్ కూడా మీకు నేను చూపిస్తా. ఎంఎస్సి నర్సింగ్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు గవర్నమెంట్ పోరగానివా ప్రైవేట్ పోరగానివా పక్కన పెడితే, వన్స్ కనుక యూనివర్సిటీ ఎంఎస్సి నర్సింగ్లో నీకు సీట్ వచ్చిన తర్వాత, రైట్ ఇక్కడ చూడు, సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ ఎంఎస్సి నర్సింగ్ మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఏ కోట అయినా కావచ్చు, సీట్ వచ్చిన తర్వాత వితౌట్ ఫెయిల్ టు ప్రివెంట్ ద వేస్టేజ్ ఆఫ్ సీట్ కోసం ఇక్కడ నువ్వు 1,00,000 రూపాయలు మళ్ళీ గవర్నమెంట్కి అంటే యూనివర్సిటీకి పే చేస్తేనే నీ సర్టిఫికేట్లు చేతికి వస్తాయి. అంటే ఎట్లా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎంఎస్సి నర్సింగ్లో అడ్మిషన్ తీసుకున్నావు అంటే కౌన్సిలింగ్కి అటెండ్ అయినావు, నీకు పలాని కాలేజ్ అనేది నీకు ఇచ్చారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఏదో కాలేజ్ ఇచ్చారు. ఆ కాలేజీలో పోయి నువ్వు చూడంగానే ఆ కాలేజ్ నీకు నచ్చలే, నువ్వేం చేసినావు అంటే మనసు మార్చుకున్నావు. నీకు సీట్ అలాట్ అయిన తర్వాత మనసు మార్చుకున్నావు, నేను చదవనని. కుదరదు ద్వారా, అట్లా ఉండదు. 1,00,000 రూపాయలు కట్టి వెళ్ళిపో. అంటే నువ్వు బై మిస్టేక్లో గనక నీకు సీట్ అలాట్ అయిన తర్వాత నేను చదవని అన్నావు అనుకో, 1,00,000 రూపాయలు కట్టాలి యూనివర్సిటీకి, లేకపోతే వాడు సర్టిఫికేట్లు ఇయ్యరు. అది కూడా జీవోలో ఉంది, ఇక్కడ చూడు. రైటా. సో 1,00,000 రూపీస్ కట్టాల్సిందే, అది కూడా గుర్తుపెట్టుకో నువ్వు. చూసినావా, వాళ్ళైతే 10 lakhs కట్టాలి 5 సంవత్సరాలు రైట్ సర్వీస్ ఇవ్వకపోతే. వీళ్ళైతే మధ్యలో రైట్ మానేసిరంటే సచ్చినట్టు వీళ్ళు ఎన్ని లక్షలు కట్టాలి, రైట్ 1 lakh కట్టాలి. ఇది చూసినావా, ఇది కథ. రైట్. చదవాలనుకునేటోళ్ళకి మధ్యలో మళ్ళీ వాళ్ళు కూడా 1 year వెయిట్ చేయాలి. వీళ్ళైతే గవర్నమెంట్ వాళ్ళైతే 5 years వెయిట్ చేయాలి. ఇన్ని ఆటంకాలు ఉన్నాయి ఎంఎస్సి నర్సింగ్ రైట్ చేయాలంటే. మరి ఇంత కష్టపడి ఎంఎస్సి నర్సింగ్ చేసిన తర్వాత దీంతో నేను ఉపయోగం ఉందా అంటే, ఏం ఉపయోగం ఉంది, ఏం చేయాలి? దీని మీద ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ లేదు గవర్నమెంట్లో ఒక్క నోటిఫికేషన్ పోస్ట్ లేదు, దీని మీద ఒక్క క్రియేటివ్ పోస్ట్ లేదు. ఏదో ప్రమోషన్లో రైట్ నర్సింగ్ కాలేజీలో పోయి చదువు చెప్పుకోవడం, ప్రమోషన్లో పోవాలి అంటే ఇవాళ రేపు అయ్యేదేనా ఇది? రైట్. ఆ ఒక్క తోవ తప్ప ఇంకో దారే లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకో దోసిగా, దేనికి అక్కర వస్తుంది అనేది. రైట్. సో అది అంత కష్టపడి చదవాలితే ఇగో ఇట్లా ఉంటుంది కథ మొత్తం కూడా. సో ఇది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. రైట్. అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ మొత్తం కూడా ఇట్నే ఉంటుంది. చెప్పిన కదా ఇక అడ్మిషన్ రూల్స్ అన్ని కూడా, అడ్మిషన్ క్యాండిడేట్స్ షుడ్ బి సెలెక్టెడ్ ఆల్ ద క్యాండిడేట్స్ జాయినింగ్ ద ఎంఎస్సి నర్సింగ్. అది కన్వీనర్ కోటా కావచ్చు, మేనేజ్మెంట్ కోటా కావచ్చు, ఎగ్జిక్యూటివ్ బాండ్ పైన, నాన్ జ్యుడిషనల్ స్టాంప్ పేపర్ పైన, 100 రూపాయల స్టాంప్ పేపర్ పైన అండర్టేకింగ్ రాయించుకుంటారు మనతో. ఏందమ్మా అంటే ట్రైనింగ్ పీరియడ్ లో ఇన్ కేస్ ఆఫ్ సచ్ క్యాండిడేట్ షెల్ పే ద రైట్ 1 lakh టు ది KNR యూనివర్సిటీ. అతను గనక తప్పిపోయాడు, నేను చదవనంటే 1,00,000 రూపాయలు కట్టాలి యూనివర్సిటీకి అనేసి రూల్ ఉంది. ఇక చెప్పిగా రైట్. సో అయినా కానీ చెప్తున్నా, ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎంఎస్సి నర్సింగ్ చేయండి, బట్ ఈ రూల్స్ అన్ని తెలుసుకొని చేయండి. ఈ రూల్స్ అన్ని తెలుసుకోకుండా నువ్వు తొందరపడి ఎంఎస్సి నర్సింగ్లో సీట్ తీసుకున్నా, మధ్యలో పోయి నీ చేయనని అన్నా కానీ ఇరకటంలో పడతావు. ఇట్లా ఇరకటంలో పడి రైట్ కాలేజీలలో సర్టిఫికేట్ వదిలేసిన రైట్ ఎంఎస్సి నర్సింగ్ ఇన్కంప్లీట్ క్యాండిడేట్స్ మస్తు మంది ఉన్నారు. రైట్. వీళ్ళు ఆ 1,00,000 రూపాయలు కట్టలేక, ఆ చదువు సర్టిఫికెట్లు తీసుకురాలేక సతమతం అవుతున్న క్యాండిడేట్స్ మస్తు మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారో కింద కామెంట్లు అయితే నాకు కామెంట్ చేయండి. రైట్. ఎక్కడెక్కడ సర్టిఫికేట్లు వదిలేసి వచ్చారో. పోస్ట్ బీఎస్సీ కూడా అంతే, దాదాపుగా ఇట్నే ఉంటుంది. ఎట్లుంటుంది సార్ అంటే, మధ్యలో నువ్వు మళ్ళీ డ్రాప్ అయినావు అనుకో, రైట్ నీకుతో మళ్ళీ పే చేయించుకుంటుంది యూనివర్సిటీ మామూలు కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీని తర్వాత ఏమైనా ఫ్యూచర్ ఉందా అంటే ఏం ఫ్యూచర్ లేదు. రైట్. జిఎన్ఎం చేసిన వానికి పోస్ట్ బీఎస్సీ చేస్తే డిగ్రీ అనే క్వాలిఫికేషన్ తప్ప అడిషనల్గా ఏ ఇతర బెనిఫిట్లు ఉండవు, అది కూడా చెప్తున్నా. సో ఇలాంటి ఇంకా అకాడమిక్ కోర్సెస్ ఏంటి, అసలు జిఎన్ఎం ఎవరు చేయాలి, ఏఎన్ఎం ఎవరు చేయాలి, బీఎస్సీ నర్సింగ్ ఎవరు చేయాలి, పోస్ట్ బీఎస్సీలు ఏం చేయాలి,
సో ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్తో ప్రతిసారి నేను మెడికోటిక్లా వీడియోలు చేస్తూనే ఉంటా. మీరు మాత్రం మెడికోటిక్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. దాంతోపాటు అకాడమిక్ కోసం అంటే ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎంఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ చదువుతున్నారో, చదవాలనుకుంటున్నారో అందరి కోసం మెడికోటిక్ అనేది ఉంది. ఈ మెడికోటిక్లో మీకు అన్ని అవైలబుల్లో ఉంటాయి. అకాడమిక్ కోర్సెస్ అన్నీ కూడా దీంట్లో మీరు చూడొచ్చు, దాన్ని చదవచ్చు, దాన్ని ఫాలో అవ్వచ్చు. రైట్, దాంతో మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు. ఇది ఈ రోజు నేను చెప్పిన ఎంఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్కి సంబంధించిన వీడియో. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.